నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలను చూస్తున్నాం కదా. మరి వాటిలో భాగంగా ఈరోజు మరో రుచికరమైన హెల్దీయెస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. మరి ఏం తయారు చేయబోతున్నారో అడిగి మనం హేమ గారిని తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే మ్యామ్, సో మనం ఎన్నో రకాల రెసిపీస్ చూపిస్తున్నాం కదా. మరి ఈరోజు ఏ రెసిపీ చూపించబోతున్నాం మన వ్యూవర్స్కి? రాగి హల్వా. రాగి హల్వా స్వీట్. ఎస్, స్వీట్ లవర్స్, డెజర్ట్ లవర్స్ అందరికీ స్వీట్ క్రేవింగ్స్ని హెల్తీగా ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం రాగి హల్వా చూసేయబోతున్నాం. మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే, రాగి హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రాగులు, బెల్లం, కాజు, ఇలాచీ పౌడర్, నెయ్యి. సో ఇప్పుడు ఇవి ఎంత క్వాంటిటీ తీసుకున్నాం మనం? ఒక కప్పు రాగులు ఇలా తీసుకుని మనం ఏదైనా ఒక బౌల్తో కానీ కప్పుతో కానీ తీసుకున్నప్పుడు ఆ రాగుల్ని 8 to 10 hours నానబెట్టాలి. ఓకే, నానబెట్టి దాన్ని మిక్సీ పట్టి వడబోస్తే వైట్గా మీకు తెల్లగా అసలు ఇవి పాలేనా అన్నట్టు రాగి పాలు వస్తాయి. ఓ, ఇవి రాగి పాలు. రాగి పాలు ఓకే, థిక్గా తీసుకొని అంటే ఒక బౌల్ కానీ ఏదైనా మెజర్మెంట్ సేమ్ అదే మెజర్మెంట్తో మనం బెల్లం తీసుకుంటాం. ఓకే, పాలు కొంచెం చిక్కగా వచ్చినా పలుచగా వచ్చినా కూడా మెజర్మెంట్ అయితే అది. ఓకే, సో రాగులు మనం 10 hours మినిమం నానపెట్టాలండి. నానపెట్టిన తర్వాత వాటర్తో మనం బ్లెండ్ చేస్తే మనకి బ్లెండ్ చేసిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసినప్పుడు మనకి రాగు పాలు వస్తుంది కదా, ఆ పాలతో మనం హల్వా చేయబోతున్నాం అనమాట. సో ఏ మెజర్మెంట్తో అయితే మనం ఆ రాగి మిల్క్ అనేది తీసుకుంటామో దానికి సేమ్ మెజర్మెంట్తో బెల్లం కూడా తీసుకోవాలి. సో 10 hours అంటే చాలా ఎక్కువ ప్రాసెస్. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే పొద్దున్నే మనం రాగులు ఒక కప్పు నానబెట్టుకుంటే ఎక్కువే వస్తాయి పాలు. 2-3 కప్పులు వస్తాయి. అంటే మనం వేసే వాటర్ని బట్టి కొంచెం పల్చగా తీసుకున్నా తిక్కుగా తీసుకున్నా ఏం కాదు. కాకపోతే ఒక సేమ్ మెజర్మెంట్ లో రాగులు ఎంత తీసుకున్నామో అంత బెల్లం తీసుకోవాలి. ఓకే, డన్. సో మనకు ఆల్రెడీ రాగి మిల్క్ తీసుకొని వచ్చారు రెడీగా. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. బెల్లం పాకం పట్టాలి ఫస్ట్ కొద్దిగా. ఓకే, కొంచెం వాటర్, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఒక హాఫ్ కప్. అంటే బెల్లం కరగడానికి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ టైం ఎక్కువ పట్టేస్తుంది. ఓకే, బాగా కరిగించుకోవాలి. చాలా బాగుంటుంది ఇది రాగి మిల్క్ హల్వా. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మ్యామ్ ఈరోజు. యా, అంటే జనరల్లీ హల్వాస్ అంటే మన వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ గుర్తొచ్చేది క్యారెట్ హల్వా, తర్వాత కద్దుక కీర్, ఇలాంటివే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. ఇది ఏంటంటే మనం మీరు చెప్పినట్లు 10 hours సోక్ చేయాలి, తర్వాత బ్లెండ్ చేసి స్ట్రెయిన్ చేయాలి, కొంచెం టైం టేకింగ్ కదా, ఎక్కువ ప్రిఫర్ చేయకపోవచ్చు. బట్ ఆ పాలు తీసుకోవడం వరకే కొంచెం టైం టేకింగ్. అంటే మనం ఇది ప్రిపేర్ చేయడానికి మాత్రం ఒక 20 to half an hour లో అయిపోతుంది. మన నార్మల్ స్వీట్ ప్రిపరేషన్ ఎంతసేపు చేస్తాం, ఎందుకంటే మనం క్యారెట్ హల్వా చేసినా కూడా మనకు కొద్దిగా టైం పడుతుంది అది గ్రేట్ చేయడం అదంతా. సో హెల్దీగా కావాలి, అలాగే మన స్వీట్ క్రేవింగ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే తప్పదు. మన కోసం మనం చేసుకోవడంలో తప్పు లేదు, తప్పదు కూడా. సో యా, అండ్ ఇప్పటికీ మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల స్నాక్స్ ఐటమ్స్ కూడా చూసాము. ఈవినింగ్ స్నాక్స్ కావచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తీసుకునే స్నాక్స్ కావచ్చు, ఇలా చాలా చూసాము. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇది స్వీట్, ఈవెన్ పిల్లలకి కొంచెం ఆ రాగులు అనేది డైరెక్ట్గా తీసుకోకపోయినా కూడా ఈ విధంగా అయినా మనం వాళ్ళకి ఇవ్వచ్చు. మనం బాడీకి కావాల్సిన ఐరన్ బాగా బెనిఫిట్స్ ఎక్కువ అండి. రాగి ఏ రకంగా అయినా తీసుకోవచ్చు మనం. స్వీట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు దీని తర్వాత మీకు మిల్క్ షేక్ కూడా చూపిస్తా, సేమ్ మిల్క్తో మిల్క్ షేక్ కూడా తీసుకోవచ్చు. అంటే నార్మల్ మిల్క్ వాడకుండా మనం బాదం మిల్క్ అవి తీసుకుంటారు చాలా మంది, కాకపోతే మనం మిల్లెట్స్తో నానబెట్టి 10 hours నానబెట్టి ఏదైనా మిల్లెట్స్తో తీసుకోవచ్చు. కానీ రాగులతో తీస్తే ఏంటంటే అసలు ఇవి పాలేనా అన్నట్టు మనకి టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా
కలర్ రాగులు అయితే ఆ కలర్లో ఉంటాయి కానీ మనం తీసేసరికి వైట్గా వస్తుంది. ఓకే. సో మనం ఇది వేరే ఎనీ మిల్లెట్ టైప్తో కూడా చేసుకోవచ్చు. ఓకే, నాట్ ఓన్లీ రాగులు. ఓకే, ఈ విధంగా మనకి పలుచగా పాకం వస్తుంది. కొంచెం బెల్లం అంతా కరిగేటట్టు కొద్దిగా వాటర్ వేసాం కదా, అది కొంచెం మెల్ట్ అయ్యి బెల్లం కరిగేటట్టు. ఓకే, తర్వాత ఈ పాలన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి. ఓకే, సో ఆ 1 కప్ రాగులతోనే మనకి ఇన్ని పాలు వస్తాయి. అంటే వాటర్ ఎక్కువ వేసుకుని ఒకసారి 2 సార్లు మనం మిక్స్ చేసుకోవచ్చు. మొత్తం అయిన తర్వాత దాన్ని కలుపుకుంటే కొంచెం పల్చడిది చిక్కడిది. చూసారా ఇలా ఏదో వాటర్ ఉన్నట్టు ఉంటుంది. మీకు ఒక 10 మినిట్స్ ఇలా కదుపుతూ ఉండాలి. ఓకే, ఇది హల్వా లాగా దగ్గర పడిపోతుంది. అచ్చా, సో 10 మినిట్స్ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కొంచెం. ఓకే ఓకే, దగ్గరికి వచ్చే వరకు. అవును, మీకు 5 మినిట్స్లోనే కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. లాస్ట్ మాత్రం కొంచెం ఇంకొక 5 మినిట్స్ మనం తిప్పుతూ ఉండాలి. సో మనం ఇప్పుడు తీసుకుంది పచ్చి రాగులు కదా మ్యామ్? పచ్చి రాగుల్ని శుభ్రంగా కడిగేసి మనం నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, దాంట్లో కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని బాగా చిక్కగా తీసుకుంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ పలుచగా తీసుకున్నాం అనుకోండి, చేసినప్పుడు కొద్దిగా ఇంకొక 10 మినిట్స్ ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇప్పుడు ఈ పాలని మనం నార్మల్ మిల్క్ ఎలాగైతే పిల్లలకి ఇస్తామో విత్ బూస్ట్ ఆర్ బోర్న్విటా హార్లిక్స్, అలాగా కూడా యూజ్ చేయొచ్చా అనేది? చేయొచ్చు. అంటే మేము మిల్క్ షేక్స్ లాగే చేస్తున్నాము. వేడి చేస్తే కొంచెం ఇరిగిపోతున్నాయి అనమాట. దాంట్లోనే నేను అదే అన్నాను కదా, కాఫీ టీలు చేద్దామని ట్రై చేసాం కానీ కొంచెం విరిగినట్టు అయిపోతున్నాయని డైరెక్ట్ చల్లగా ఈ పాలు కొంచెం బెల్లం వేసుకుని తీసుకున్నా కూడా చాలా బాగున్నాయి. అది లేదంటే మనం మిల్క్ షేక్ అంటే ఇంకా డైరెక్ట్గా వేస్తాం కాబట్టి ఏదైనా ఒక ఫ్రూట్ వేసుకుని అది కూడా చేద్దాం మనం ఒకరోజు. ఓకే, ఒక 10 నిమిషాలకి దగ్గర పడుతుంది. ఓకే, 10 మినిట్స్ ఆగి మళ్ళీ చూద్దాం. చూసారు కదా, అంత పల్చగా అనిపించింది. ఒక్క 5 మినిట్స్లోనే ఇలా అవును అయిపోతుంది. అండ్ అసలు పాలు లాగా అనిపించట్లేదు మ్యామ్. ఇది హల్వా లాగా వచ్చేస్తుంది. మనం ఈ థిక్నెస్ వచ్చేసరికి ఏం చేయాలంటే కొంచెం ఒక్కొక్క 2-3 మినిట్స్కి ఒకసారి ఒక్కొక్క స్పూను నెయ్యి వేయాలి. ఓకే, అండ్ సిమ్లో పెట్టేశారు? సిమ్లో పెట్టాను. కొంచెం పెంచుదాం. కొంచెం మళ్ళీ తిప్పుతూ ఉండి మళ్ళీ ఇంకొక స్పూను అలా మొత్తం దగ్గర పడే వరకు వేయాలి. మనకి ఒక 4-5 స్పూన్లు పడుతుంది నెయ్యి. ఓకే, అడుగు పట్టు. నెయ్యి వేసిన తర్వాత అసలు స్మెల్ అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇప్పుడు వరకు కొంచెం తొందరగానే అయిపోతుంది. ఈ దగ్గర పట్టడం ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. ఓకే, మనకు తెలుస్తూ ఉంటుంది ఇలా కొంచెం అడుగు పడుతుంది అనేటప్పటికి కొంచెం ఇంకొక. ఇప్పుడు రాగుల స్మెల్ వస్తుంది, రాగిపిండి స్మెల్. ఇప్పుడు మళ్ళీ కొంచెం సో అది అడుగంటకుండా మనం నెయ్యి వేస్తున్నాం. అడుగంటకుండా పక్కన కూడా అంటుకోకుండా ఉంటుంది. మనకి విడిపోయినట్టు ఉంటుంది అన్నమాట గిన్నెకి. ఓకే, ఇది ఎలా రావాలంటే మనం రాగి బర్ఫీ కట్ చేస్తే కొంచెం థిక్గా అనిపించేటట్టు చూస్తున్నారు కదా, ఇంకొంచెం. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనకి గిన్నెకి పట్టకుండా ఉండేటట్టు కొంచెం మధ్య మధ్యలో నెయ్యి వేసి ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ ఓకే సిమ్లో పెట్టేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద
ఫ్రూట్స్ మధ్య మధ్యలో పంటకి తగులుతుంటే బాగుంటుంది. అవును. పైన కూడా వేసుకోవచ్చు, అంటే మనం దీనిలోనే వేసేస్తే మిక్స్ అయిపోయి మధ్యలో ఉంటాయి. స్మెల్ అయితే చాలా బాగుంది. అంటే కొంచెం రాగి పిండి అదే రాగి పాలతో వచ్చిన స్మెల్ వేరేలా ఉంటుంది కాబట్టి దానికి ఇంకా కొంచెం స్వీట్ స్మెల్ వచ్చేటట్టు మనం మంచి అరోమా ఇలాచీ పొడి చల్లుకుంటే ఏంటంటే తినేటప్పుడు కొంచెం రాగి మామూలు పాలు కాదు కదా, ఇది రాగి పాలు వాసన కొద్దిగా అనిపించకుండా ఉండడానికి. మామూలుగా కూడా స్వీట్లో మనకి ఇలాచీ వేస్తే మనకి చాలా బాగుంటుంది. కొంచెం దగ్గరికి రావాలి, అంతే తగ్గించాను నేను. స్వీట్ అంటే మనకి ఇలా కట్ చేస్తే బర్ఫీకి ఎలా అయితే ఉంటుందో అలా కొంచెం ముక్క కింద వచ్చేటట్టు. ఈ లోపు ఇలా మనకి ఏదైనా ఒక ప్లేట్ కానీ ఇలా తిక్కుగా ఇది కొంచెం ఎత్తుగా ఉన్నది ఏదైనా చూసుకొని ముక్కలు కోయడానికి వీలుగా ప్లస్ మొత్తం నెయ్యి పోసుకోవాలి. సైడ్లు కూడా పోస్తే అంటుకోకుండా మనకి పీసెస్ కరెక్ట్గా వస్తాయి. కొంచెం తీసేదాన్ని బట్టి గట్టిగా రావచ్చు, లేదంటే ముందుగా తీసేస్తే ఇలా మెత్తగా ఉండిపోతుంది. గట్టిగా బిగుడు, అందుకని ఇదే చూసుకోవాలి. కొంచెం ఒక 2 సార్లు ట్రై చేస్తే మీకు మంచి పీసెస్ కరెక్ట్గా వచ్చేటట్టు వచ్చేస్తుంది. పాలు కూడా ఏముంది, నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి, మార్నింగే కొంచెం మిక్సీ పట్టి పాలు పిండేస్తే ఒక వడబోసి ఏదైనా పెట్టుకుని తీసినా కూడా కొంచెం ఇది చేయడం ఈజీయే. చూసారు కదా, ఇలా ముద్దలాగా ఇలా బాండీకి అంటుకోకుండా నెయ్యి వేస్తున్నాం కదా, ఇలా ముద్దలా వచ్చి మనం ఇది కొంతసేపు ఆరేటప్పటికి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేటట్టు ఉండాలి. కాకపోతే ఏంటంటే కంటిన్యూస్గా కలుపుతూ మిక్స్ చేస్తూనే చేస్తూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఏంటి మధ్యలో ముద్దలాగా అయిపోతుంది. లేదంటే వేద్దామా, ఇది స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని మనం ముక్కలు కట్ చేసుకోవడానికి దీన్ని తీసి అందులో వేసేద్దాం. ఒక స్పూన్ పెట్టి ప్లేట్ అంతా సర్దేసుకుంటే మనం తర్వాత 10 నిమిషాలు ఆరనివ్వాలి. ఆరేసరికి కొంచెం బిగుస్తుంది. అలా ఇలా ఈ కార్నర్స్కి ఇలాంటి ప్లేట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఎంత థిక్నెస్ కావాలో అంత మనం పెట్టుకోవచ్చు. లేదంటే మధ్యలో ఎక్కువ ఉంటుంది, చివర్లేమో తక్కువ ఉంటుంది. సమానంగా సర్దేసుకోవచ్చు. దీన్ని ఒక 10 నిమిషాలు ఇలా ఆరబెట్టవచ్చు, లేదన్నా ఏదైనా ఫ్యాన్ కింద పెడితే కొంచెం తొందరగా మనకి గీస్తుంది. సో మనకైతే రాగి మిల్క్తో చేసిన హల్వా రెడీ అయిపోయింది.
సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను, బట్ అరోమా మాత్రం చాలా బాగుంది మ్యామ్. రాగులది అది మనం మిల్క్ వేసాం కదా, అది బాగా దగ్గరికి అయిన తర్వాత స్మెల్ అయితే చాలా బాగుంది. కట్ చేసే దానికంటే ముందే నేను ఒకసారి అయితే ఫస్ట్ అయితే టేస్ట్ చేసేస్తాను, తర్వాత మనం పీసెస్ కట్ చేసుకుందాము. చాలా బాగుంటుంది, తినడానికి మెత్తగా ఉన్నట్టు ఉంటుంది. చాలా బాగుంది. హల్వాలా బెల్లం పర్ఫెక్ట్గా సరిపోయింది మ్యామ్. సరిపోతుంది. అదే మనకి కొలత అట్లా ఒక కప్పు రాగులు తీసుకున్నాం అనుకోండి, ఒక బౌల్ కానీ సేమ్ అదే దాంతో బెల్లం తీసుకోవాలి. అది మనం పాలు తీసుకునేటప్పుడు కొంచెం పలచగా అయినా చిక్కగా అయినా కూడా దాని నుంచి మొత్తం పిండి తీసుకోవాలి, ఒకసారి కానీ 2 సార్లు కానీ. ఓకే, మనకి ఏంటంటే ఇంకొక 5 minutes ఎక్స్ట్రా పడుతుంది తిప్పేటప్పుడు, పలచన అయిపోతే పాలు పలచగా అయిపోతే, తిక్కుగా ఉంటే తొందరగా అయిపోతుంది. రాగి టేస్ట్ మాత్రం వస్తుంది, చాలా బాగుంది. రాగులు దేంట్లో ఉన్నా డామినేట్ చేస్తుంది, కలర్ కావచ్చు, టేస్ట్ కావచ్చు, ఈవెన్ స్మెల్ కూడా. సో రాగులు బాగా డామినేట్ చేస్తుంది అండ్ ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. దట్టు పచ్చి రాగులు తీసుకున్నాం కదా మనం మిల్క్. సో చాలా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. డెజర్ట్ స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా హెల్తీగా ఒక డెజర్ట్ ఆర్ స్వీట్ అనేది తమ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇది డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అండ్ రాగులు ఒక్కటే కాదు, మీరు ఎనీ అదర్ మిల్లెట్ మిల్క్తో కూడా ఇది ట్రై చేయొచ్చు. మనకి రాగులు కాబట్టి మేబీ ఈ కలర్ వచ్చింది, వేరేవి అయితే మనకి కొంచెం కలర్ డిఫరెన్స్ ఉండదు. సో డెఫినెట్లీ ట్రై చేయండి. రిమైనింగ్ మిల్లెట్స్కి కూడా సేమ్ 10 hours నానబెట్టాలి, అంతేనా? అంతే. ఓకే, సో జస్ట్ 10 hours నానబెట్టేసి వాటిని మార్నింగ్ బ్లెండ్ చేసిన తర్వాత మనకు మిల్క్ స్ట్రెయిన్ చేసి ఆ మిల్క్ తోటి యూస్ చేయడం. డెఫినెట్లీ ట్రై చేయండి. మ్యామ్, ఇంత హెల్దీయెస్ట్ స్వీట్ రెసిపీని మన వ్యూవర్స్ అందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వస్తాం. నమస్తే మ్యామ్. నమస్తే.